సార్ జనసేన ఏంటి పార్టీ మీద ఫోకస్ పెడుతున్నారు సెప్టెంబర్ నుంచి ప్రత్యేకంగా ఏదో ఆయన బలోపేతం చేయడానికి పొత్తులో ఉంటూనే పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారని. అది వాస్తవంగా అండి. కూటమి ఏర్పడినప్పటికీ కూడా కూటమిలో శాశ్వతంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటూ ఉంటారు, ఏది చంద్రబాబును మోయడానికే ఉన్నారు, చంద్రబాబును పొగడడానికే ఉన్నారు. ఈ పద్ధతిలో ఎందుకుంటారు సార్? ప్రశ్నలు అడిగే ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది, ఛానల్ ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది, ఆ విషయం ఏదో చెప్పాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది. అటువంటిది వాళ్ళు కలిసి అక్కడ ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ఇంకా శాశ్వతంగా చంద్రబాబును లోకేష్నే మోస్తూ ఉండాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటారు? ఆయన అలా అనుకుంటాడని వీళ్ళు ఎందుకు అనుకుంటారు? సో వీళ్ళు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, 2 రోజులు 3 రోజులు వెనక్కు మీరు వెళ్తే ఐఐటిఎన్స్ చేసిన సర్వేలో జనసేనకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. వాళ్ళకు సంబంధించిన శాసనసభ్యుల మీద అప్పుడు 100% స్ట్రైక్ రేట్ నుంచి దాదాపు 90%, 85% డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి, వ్యతిరేకత అన్నదానికి వచ్చింది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా చేశారు అంటే 2 కారణాలు నేను అప్పుడు చెప్పాను. ఒకటి, ఇప్పుడు పెట్టిన అభ్యర్థులందరూ మా ఛాయిస్ కాదు, వీడు మోరర్లెస్ తెలుగుదేశం ఛాయిస్, మా ముద్ర వేయాలి కాబట్టి పవన్ కొంత రాజీ పడ్డారు. ఇందులో 3-4 ఆయనకు అసలు ఇష్టం లేదు. కానీ అంతకుముందు చేసిన కమిట్మెంట్స్, రెండవది చాలాసార్లు ఓపెన్గా చేసిన ప్రకటన, సినిమాలు చేసి 4 డబ్బులు తెచ్చి పార్టీని నడిపిస్తానని. కాబట్టి ఆ సినిమాలు పూర్తి అవుతాయి. ఇప్పుడు హరిహర వీరమాలు రేపు 24 రెడీ టు బి రిలీజ్డ్, వైజాగ్లో ఫంక్షన్ అది ఇది అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చాలా ఆకమేఘాల మీద అది అయిపోతుంది. ఆ ఒరిజినల్ గుండా కదా ఓజీ, అది కూడా అయిపోతుంది. సో ఈ 3 సినిమా షెడ్యూల్ అవగానే పొలిటికల్ షెడ్యూల్ మొదలవుతుంది. సో పొలిటికల్ షెడ్యూల్ మొదలైనప్పుడు తప్పకుండా పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఫోకస్ పెడతారు. గతంలో ప్లీనం పెట్టాలి అది ఇది అనుకున్నప్పటికీ ఈ తిరుపతి లడ్డు వివాదం అనండి, లేకపోతే తొక్కిసలాట్లు, రాజకీయమైన ఒడిదుడుకులు, వీటి మధ్యలో వాళ్ళు ఊహించిన, వాళ్ళు ప్రకటించిన విస్తృత ప్లీనం జరగలేదు. కాకినాడలో మీరు వెళ్ళిన విజయోత్సవం జరిగింది. కానీ అందుకని పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడం కమిటీలు అదైతే మిగిలే ఉంది. ఇంకొకటి, ఇప్పుడు సొంత బలం పెంచుకోవాలన్న తెలుగుదేశం విషయంలోనే కాదు, బీజేపీ విషయంలో కూడా వర్తిస్తుంది. ఏదో రాజకీయంగా అవసరార్థమో లేకపోతే అక్కడ ఉన్న వాతావరణంలో సనాతన అన్నప్పటికీ సనాతనే గట్టెక్కించదు అని మాకు తెలుసు అని. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈరోజు మీడియాకంతా ఇస్తున్న సంకేతం ఏంటంటే పూర్తిగా పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెడతాడు. 50 సీట్లు, 50 నుంచి 60 సీట్లను ఐడెంటిఫై చేసి అక్కడ ముందుగా క్యాడర్ను, లీడర్స్ను తయారు చేసుకొని రాబోయే రోజుల్లో వాటిని బలోపేతం, పటిష్టం చేసుకోవడం మీద ఆయన పూర్తిగా దృష్టి పెడతాడు. ఈ సినిమా షెడ్యూల్స్ ఇవి అయిపోగానే వాటికి సంబంధించిన బాధ్యత, ఒకటి ఒప్పందాలనండి లేకపోతే నైతిక బాధ్యత, అది పూర్తి అవగానే హీ విల్ బి షిఫ్టింగ్ టు పాలిటిక్స్ అని. కాబట్టి ఇది జన సైనికులు కొంచెం మొన్న కూడా మనం చేశాక కొంతమంది జనసేన నాయకులు చేసి లేదండి ఇట్ ఈజ్ అబౌట్ టు షిఫ్ట్ ఈజ్ ఫోకస్ టు ది పార్టీ అన్నారు. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. లోకేష్కు నాయకత్వం అప్పగించడానికి రంగం సిద్ధమవుతుంది అని చంద్రబాబు నాయుడు సూటిగా చెప్పేసి అనేకసార్లు చెప్పిన తర్వాత మరి దానికి జనసేనను సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం 3 సార్లు ఇంకో 15 ఏళ్ళు ఉండాలని చెప్పొచ్చు, అది తెలుగుదేశం వాళ్ళు చేసుకుంటారు. కానీ జనసేన ఏం చేయలేదు. అందువల్ల రాబోయే రోజులకు తమ పార్టీని సిద్ధం చేసుకోవటము, కేవలము ఏదో అనుబంధ పాత్ర అన్నదాని నుంచి బయటకు వచ్చి మేము ఈ 50 మీదో 60 మీదో, సహజంగా అవి ఎక్కువగా గోదావరి జిల్లాల్లో వాళ్లకు కొంచెం పునాది ఉన్న చోట, తిరుపతి లాంటి చోట వాళ్ళు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. 3వ అంశం కూడా ఒకటి ఉంది, జనసేన కొంచెం ఇబ్బందుల్లో కూడా ఉంది. అది పిఠాపురం లాంటి చోట కావచ్చు, లేదా తిరుపతి మరీ ముఖ్యంగా. చిరంజీవి కూడా అంతకుముందు గెలిచినటువంటి తిరుపతి మెగా బ్రదర్స్కు చాలా బలమైంది, లేకపోతే అనుకూలమైందని చెప్పే తిరుపతిలో పరిణామాలు నేను ఇప్పుడు వాళ్ళు సర్దుకున్నారు కాబట్టి చెప్పదలుచుకోలేదు. ఇంతకుముందు చాలా హంగామా చేసిన ఒక అధికార ప్రతినిధి మీద వచ్చిన సమస్య, కానీ ఇప్పుడు తాజాగా వాళ్ళ ఇన్ఛార్జి ఒక కేసులో చిక్కుకొని ఆమె మీద చర్య తీసుకోవాల్సిన పరిస్థితి రావటం కానీ. సో ఈ డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్, ఈ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కూడా తీసుకోకపోతే ఇంకా కష్టం. వన్ సైడ్గా మనల్ని చులకన చేస్తూ మాట్లాడుతుంటే కుదరదని. ఇక్కడ వైసీపీని కూడా చూడాలి మీరు. వైసీపీ అంతకుముందు ఆ తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏమన్నా జగన్ మీద దాడి కొంచెం తగ్గించారేమో, కానీ
వైసీపీ వాళ్ళని తగ్గించడం. ఓన్లీ థింగ్ జగన్ అప్పుడప్పుడు అంటున్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు మటుకు వాళ్ళు నిరంతరం జనసేనను తీవ్రమైన ప్రధాన ప్రత్యర్థిగానే వాళ్ళు పరిగణిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీకి సమాధానం, పార్టీలో నష్ట నివారణ, మూడోది కూటమిలో తెలుగుదేశంతో బ్యాలెన్స్ చేసుకోవటం, నాలుగోది ప్రజల్లో వచ్చిన అసంతృప్తి, ప్రజలకు దూరం అవుతున్న శాసనసభ్యులు వాళ్ళ పరిస్థితిని చక్కదిద్దుకోవటం. ఈ 4 కారణాల వల్ల జనసేన అని పార్టీ మీద ఫోకస్ పెడతారని అంటున్నారు. దట్ వీ హ్యావ్ టు చూడాలి ప్రాక్టికల్గా. ఎందుకంటే ఇటువంటివి 2-3 సార్లు గతంలో కూడా చెప్పారు. అవును. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ అవకాశం చేజారిపోనివ్వకూడదు అనేది మటుకు పవన్ కళ్యాణ్కి స్పృహలో పూర్తిగా ఉంది అని చెప్తారు. ఇంకా బహుశా 3-4 సినిమాలకు మించి రోజులు ఎవరు ఏడాదికి 2-3 ఏళ్లకు ఒక సినిమా తీస్తున్న రోజుల్లో ఆయన రాజకీయాల్లో కూడా ఉంటూ 3-4 సినిమాలు పూర్తి చేస్తే నిజానికి అది పెద్ద రికార్డే. మీరు మహేష్ బాబుని తీసుకున్నా, ప్రభాస్ని ఎవరిని తీసుకున్నా కానీ ఇంతకంటే వాళ్ళని ఎక్కువ చేయరు. కాబట్టి జరగవచ్చు అది. ఇప్పుడు సినిమా కూడా సక్సెస్ అయ్యి నిజంగా ఆయన పార్టీ మీద కూడా ఈ విధంగా దృష్టి పెడితే అది డబుల్ ధమాకాలాగా ఉంటుంది జనసేనకు సంబంధించినంత. సార్, రోజాపై టీడీపీ ఎమ్మెల్యే మళ్ళీ మాటలు కాదు బూతులు జస్ట్ నగరే ఈమె స్థానంలో ఎన్నికైన ఆయన గాలి భానుప్రకాష్ నిజంగా చాలా అసహ్యంగా ఉన్నాయి. మనం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏ విధంగా అయితే అన్నాం అంతకంటే కూడా ఇంకా ఆయనన్నా ఏదో వంకర టింకరగా కొంచెం అన్యాపదేశంగా మాట్లాడుతూ వచ్చారు. అయినా అది కూడా తప్పని మనం తీవ్రంగా ఖండించాం. గతంలో శాసనసభ్యురాలు, సినిమా నటి, ఆ తర్వాత మాజీ మంత్రి, తనతో పోటీ పడిన అభ్యర్థిని ఆమెను పట్టుకొని అసలు చెప్పాలో చెప్పకూడదని వ్యాంపు లాంటి మాట వాడతారండి. ఇప్పుడు సంస్కారము అన్నది వన్ సైడెడ్ అఫైరా? ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, పైగా దానికి తక్కువ దీనికి ఎక్కువ, ఏం బూతులు అండి ఇవి? చెత్త. అసలు మహిళలు అనేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మనుషులకు కనిపించట్లేదా? ఈ ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు ఏం మాట్లాడండి ఇవి? చాలా చీప్గా మాట్లాడాను. చాలా 1-2 సార్లు, ఒకసారి కూడా కాదు. అందులో కూడా మళ్ళీ తేడాలు మొన్న మీరే ఎక్కడో చర్చిస్తున్నట్టున్నారు. ఒకసారేమో 1000 కోట్లు సంపాదించిందంటాడు, ఇంకో చోటేమో 2000 కోట్లు. అంటే 1000 కోట్లు అంటే అంత అసమస్యగా ఉందన్నమాట వీళ్లకు. ఇంకా చాలా దరిద్రమైన ఒక పదం వాడాడు. ఖచ్చితంగా చెప్పాలంటే ఏ పార్టీ అయినా, ఏ పార్టీ లేని సగటు సంస్కారవంతులు, మామూలు సామాన్య ప్రజలు కూడా, అంటే వాళ్ళకే చాలా ఎక్కువ సంస్కారం ఉంటుంది, వాళ్ళు కూడా ఆమోదించలేని హీనమైన భాష. రాజకీయంగా మీరు ఎంతసారి రోజా కూడా దూకుడుగా ఉందా? వాయిస్ ఉందా? ఓకే. రోజా కూడా దూకుడుగా మాట్లాడతారు, చెప్పారు, అవన్నీ చేసి ఉండొచ్చు. కానీ దాని అర్థం ఏది పడితే అది మాట్లాడేసి అంత నీచంగా చేయటం. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, కనెక్షన్ ఏంటి? టిప్పర్లు వీటన్నిటిలో ఇసుకో ఇంకోటో తరలించుకుపోతున్నారు అని వాళ్ళని పట్టుకుంటే, ఇద్దరు తెలుగుదేశమో లేకపోతే ఆ తెలుగుదేశం నాయకుల అనుయాయులు వాళ్ళ మీద పోలీసులు చర్య తీసుకుంటే, తర్వాత వాళ్ళ మీద కాకుండా సైమల్టేనియస్గా ఇటువైపు నుంచి వచ్చి మా మీద కేసు పెట్టారని వీళ్ళ ఆరోపణ. మొదటిసారిగా నేను చూశాను, రోజా పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్తో, ఐ థింక్ ఎస్ఐ ఆయనతో ఆమె వాదించి అక్రాస్ ది టేబుల్ మాట్లాడుతున్నారు. మేము చెప్పిన వాటి మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ఇవన్నీ జరిగితే మీరు ఎందుకు చేయట్లేదు, ఆయన ఏదో అది వేరు, ఆ కేసు వేరు, ఈ కేసు వేరు, ఆయన ఏదో చెప్తున్నారు. గతంలో విడుదల రజనీకి పోలీస్ ఆఫీసర్కు రోడ్డు మీద జరిగినప్పుడు అది చూసాం మనం. కానీ అదొక విధమైంది, ఈమెను ఆపడానికి ఆయన ప్రయత్నించడం, ఈమె ఎదుర్కోవటం. ఇక్కడికి వచ్చేసరికి మేము ఫిర్యాదు ఇస్తే మా మీద ఇన్ని బూతులు తిట్టిన వాళ్ళని మీరేమీ చేయకుండా మా మీదే మళ్ళీ ఎదురు కేసులు పెట్టి సతాయించడం ఏంటని ఆమె అడుగుతున్నారు. నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాలి. మహిళలు అంటే మహిళలే. ఒకవేళ మీకు వాళ్ళ మీద విమర్శలు ఉంటే, మేమే మనుషులం, అవతల వాళ్ళు మనుషులు కాదు, మాకే విలువలు ఉంటే అవతల వాళ్ళకు ఉండకూడదు అని ఎవరిని గురించి అనుకున్నా కానీ అది చాలా తప్పు. రోజా విషయంలో సరే ఆమె జబర్దస్త్లో చేశారు, అవన్నీ ఇప్పుడు మనం చేయొచ్చు, చాలామంది ఇచ్చి నాగబాబు కూడా చేశాడు కదా. ఇప్పుడు రోజాను జబర్దస్త్లో చేసినందుకు మనం కనుక చులకనగా మాట్లాడేటైతే పక్కనే కూర్చున్న నాగబాబుని ఏమనాలి? నేను తప్పే, అది కార్యక్రమము, వాళ్ళు ప్రొఫెషనల్స్. అటువంటిప్పుడు
ఆ కారణంతోనో ఇంకొక అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? 1000 రూపాయలు ఇస్తే ఏదైనా 2000 ఇస్తే ఏదైనా ఏం మాటలండి ఇవన్నీ? కాబట్టి తెలుగుదేశం పార్టీ అంతకుముందు కదా చాలా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి చర్య తీసుకున్నారు అన్నట్టే మరి ఇప్పుడు కూడా మొన్న మనం చేసిన వీడియోలో మీరు గమనిస్తే కామెంట్స్లో కొండ మీదే విషయాలు మాట్లాడడం అన్న దాని మీద ఎక్కువ మంది స్పందించారు. అసలు ఆ విషయంలో కానీ ఇప్పుడు ఈమె విషయంలో కానీ రాజకీయంగా మీరు ఎన్నైనా విమర్శలు చేసుకోండి, కానీ ఈ హీనమైన నీచమైన వ్యాఖ్యలను మటుకు అడ్డుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సరే, ఆమె విరుచుకుపడ్డారు, మళ్ళీ గాలి మాటలు ఇవన్నీ కూడా అన్నారు. మనం తర్వాత అది పోలీసులు అడకత్తెరలో నిన్న పోలీసులు తిందే పోలీసులు ఈ మధ్యలో వాళ్ళు అడకత్తెరలో దీనిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. సరే, అమరావతిలో అనుమానాలు ఏంటి? పవన్ మౌనం వీడరా? ఇది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించే బాగా విస్తృతంగా చర్చలోకి వచ్చింది. అందరికి ప్రచారం అయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆటంకపరిచారు కాబట్టి, అంటే వద్దు ఇక్కడ మళ్ళీ రెండో పూలింగ్ అంటే కుదరదు, మొదటి దశ పూర్తి చేయకుండానే ఆయన అన్నారు, అందుకే క్యాబినెట్ ప్రకటించలేదని. కానీ చాలా రూఢిగా మనకు తెలుస్తుంది ఈ నెల 24, 25 తేదీల్లో ఈ రెండో దశ పూలింగ్కు ఉత్తర్వు వస్తుంది అని. రెండో దశ పూలింగ్ అంటే ప్రకటించి మళ్ళీ మనం వెనక్కి వెళ్తే ఇది అవుతుందని ఒకటి. రెండో దశ పూలింగ్లో భూమి ఇవ్వడానికి అంతకుముందు ఈయన ఉన్నాడు కదా భాష్యం ప్రవీణ్, ఆయన వెళ్ళి సమావేశాలు పెట్టి సిద్ధం మీరు అన్నీ చెప్పి ఎందుకు తీసుకోలేదని అడిగేవాళ్ళు ఒకవైపు తయారవుతున్నారు. ఇంకోటి ఏమో పదే పదే ఈ సందేహాలు వస్తుంటే ప్రతిష్ట పోతుంది, ప్రెస్టేజ్ పోతుందని భావించే వాళ్ళు ఉన్నారు. అన్నిటినీ మించి కీలకమైంది 26వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు లోకేష్తో సహా సింగపూర్కి బయలుదేరుతున్నారు. సో సింగపూర్ ఈజ్ బ్యాక్ ఇన్ అమరావతి. సుర్బానా కంపెనీ, అసెండస్, ఎంబ్రిడ్జ్ వీళ్ళందరూ అప్పుడు చేశారు. సో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేసరికి, అంటే ఇచ్చిన పూలింగ్ ఉత్తర్వులు అవన్నీ అమలు చేయకుండా వెళ్తే మటుకు ఉండదు కాబట్టి ఇది చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో ఒక విధంగా, ఒకవేళ అమరావతి అనే పేరుతో కాకపోతే అర్బన్ ప్లానింగ్ అనో ఇంకోటనో తీసుకొని రావాలనే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకని సిఆర్డీఏ అధికార వర్గాలు, అంటే ఇంకా అధికారికంగా రాలేదు కానీ వాళ్ళు చెప్తున్నారు ఈ నెలాఖరులో 24, 25న ఈ నోటిఫికేషన్ వస్తుంది. సింగపూర్ వెళ్ళే లోపల దీని మీద మేము క్లాస్ తీసుకొని వస్తాము. ఈ సిఆర్డీఏ సెక్షన్ 55(2)A ఉన్న దాని ప్రకారం ఇదంతా జరుగుతుందని. సింగపూర్ వెళ్ళటమే మళ్ళీ కొత్త ప్లానింగ్. సింగపూర్ కొత్త ప్లాన్ ఇస్తుంది, అలాగే సింగపూర్కు వీళ్ళు కొత్త ఆఫర్స్ ఇస్తారు. మళ్ళీ అమరావతి సింగపూర్ అంటే ఇటు ప్రపంచ బ్యాంక్ చేతుల్లో ఉంది అని అప్పుడప్పుడు మనం మాట్లాడాము. ఇప్పుడు సింగపూర్ కూడా వస్తే సింగపూర్ పాత్ర కూడా పెరిగితే అప్పుడు స్థానిక అధికారులు నిజానికి వాళ్ళ పాత్ర ఇంకా తగ్గిపోతుంటుంది. ఇంకా ప్రజలకు ఏమొస్తుంది అన్న ప్రశ్న కూడా ఉంటుంది. ఏదైనా చంద్రబాబు మటుకు ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ సింగపూర్ పాత్ర మేము ఆశిస్తున్నాం అన్నది పెద్దగా చెప్పలేదు. మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాబట్టి అమరావతి మళ్ళీ ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి వాళ్ళు చేశారు. బట్ పవన్ కళ్యాణ్ నాన్ కమిటల్. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఆపాడు, పవన్ కోసమే ఆపారు, ఆ కథ నిజం అయితే ఇది జరగకూడదు. అంటే నిజంగా పవన్ ఆపినా కానీ నోటిఫికేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తున్నాడు అంటే అది పెద్ద న్యూస్ అవుతుంది. అది ఎవరో మరి ఆ కథ ప్రచారంలో పెట్టి ఉండాలి. ఒక సమస్య మాత్రం ఉంది అక్కడ. పవన్కు నాదెండ్ల మనోహర్కు లేకపోతే జనసేనకు బాగా అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళ సంబంధించిన అంశాలన్నీ ఈ మొదటి దశలో ఉన్నాయి. అమరావతి ఫస్ట్ స్టేజ్లో ఇంతవరకు ఆగిపోయిన రాజధాని, ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు ఉంటున్న నివాసానికి సంబంధించిన ఆ లింగమని వాళ్ళందరూ ఇదంతా ఉంది. కాబట్టి ఇక్కడ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న క్వశ్చన్ కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంది. మొదటి దశలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరు భూములు తీసుకున్నారు, ఇవన్నీ. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ కూడా క్లారిఫై చేయాల్సి వస్తుంది. ఇంకోటి సింగపూర్ అన్నది గతంలో చేయాల్సింది చేయకుండా మళ్ళీ వీళ్ళు పంపించి వాళ్ళు వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంతవరకు వాళ్ళు ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. అన్నిటికంటే మించింది నిధులు నిల్లు. ఆ 11,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నిధులు తప్ప వేరే డబ్బులేం లేవు. అటువంటిప్పుడు మళ్ళీ ఒకసారి అమరావతి భూములు కనుక సింగపూర్ వాళ్ళ చేతుల్లో పెట్టి అప్పుడు కూడా అంతే కదా, స్టార్టప్ క్యాపిటల్ ఒక భాగం వాళ్ళకి ఇస్తామన్నారు.
దానికోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సింగపూర్ వాళ్ళకి ఇచ్చిన భూములు అమ్ముడయ్యే వరకు మీరు మిగిలినవి అమ్మకూడదని ఆంక్షలు కూడా పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ అనుమానాలు మటుకు ఇవన్నీ మిగిలి ఉన్నాయి. ఆ రెండో దశ పూలింగ్ నోటీస్ వచ్చిన తర్వాత, నోటీస్ కాదు, ఇవి బహుశా కొంత పరిష్కారం కావచ్చు సింగపూర్లో, కానీ దీనికి ఎండ్ కార్డ్ పడదు.